పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. హాయ్, హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఐరారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి. అయితే ఈవేళ ఏదో ఒక స్నాక్ ఐటెం చేద్దామని నిర్ణయించుకుని చిట్టి చెక్కలండి, చిట్టి చిట్టి చెక్కలు ఇవి. నా వీడియోస్లో చాలా చెక్క జ్వాళ్ళు ఉన్నాయి, రకరకాల చెక్క వాళ్ళు పెట్టాను. కానీ ఇవి చిట్టి చిట్టి చెక్క వాళ్ళు చక్కగా సులువుగా ఎలా చేసుకోవాలో దానికి కావలసినవి ఏంటో కూడా ఎక్కువ ఏమీ వేయనండి. ఇదిగో ఆ చిట్టి చెక్కలకి ఇదిగో ఈ గ్లాసుడు పొడి బియ్యం పిండి తీసుకున్నానండి. ఈ గ్లాస్ తోటి ఇదిగో ఉప్పు, జీలకర్ర, కారం, ఇదిగో కొంచెం శనగపప్పు, కొంచెం పెసరపప్పు కలిపి ఇలా నానబెట్టాను. ఇదిగో గ్లాసుడు పిండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదిగో ఈ గిన్నె పెట్టుకుని మనం వెలిగించుకుని స్టవ్ ఏ గ్లాస్ తోటి అయితే పిండి తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి ఇదిగో గ్లాసు నీళ్ళు అండి, ఇలాగా అంతే గ్లాసు నీళ్ళు పోసేయటం. దీంట్లోనూ ఇదిగో ఉప్పు వేయటం, దానికి సరిపడ ఉప్పు అండి. మరీ ఎక్కువ ఇవ్వకుండా సమానంగా వేసుకోండి, ఎక్కువ వద్దు తక్కువ వద్దు, మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఉప్పు. ఇప్పుడు ఈ నీళ్ళల్లోనూ కొద్దిగా ఆయిల్ వేయాలండి. అలా ఆయిల్ వేస్తే ఈ ఆయిల్ నీళ్ళు చక్కగా స్ప్రెడ్ అయిపోయి నీళ్ళల్లోనూ మరుగుతాయి. ఆ మరిగినప్పుడు ఆ పిండి ఎలా పోస్తాను ఏంటి అనేది మీకు చూపెడతాను. ఇదిగోనండి నీళ్ళు చూసారా ఎలా మరుగుతున్నాయో. అది ఇప్పుడు నీళ్ళు మరుగుతుంటే ఇదిగో జీలకర్ర పిండిలో అందులో వేయకండి. వేస్తేను మనకి బాగా నల్లగా అయిపోతుంది పిండి. అందుకని నేను ఇందులో వేసుకుంటున్నా. ఇందులో వేసి ఇది కూడా ఒక్కసారి వేసానా లేదని అలా వేసేస్తాను అన్నమాట. పప్పు మీ ఇష్టం అండి, ఎంత వేసుకున్నా పర్వాలా, ఎంత వేసుకుని చేసుకున్నా మనకు కమ్మగా ఉంటాయి. ఎక్కువ తక్కువలు అనేవి ఏం లేవు. కొంచెం నేను ఎక్కువే వేస్తానండి, బాగుంటుందని నేను ఎక్కువే వేస్తాను. ఇదిగో ఇప్పుడు మళ్ళీ తడిపప్పు వేసాం కదా, ఇంకో పొంగు రావాలి. ఇలాగా ఈ లోపల ఈ పిండిని ఇలా కలిపేసుకుంటే నూనె అవన్నీ వేసాం కదండి, అందులోనూ చక్కగాను మగ్గిపోతుంది అనమాట. మగ్గిపోయినప్పుడు మీకు ఈ చిట్టి చెక్కలు ఎంత బాగుంటాయోనండి. పూరీ ప్రెస్ ఉంటే పూరీ ప్రెస్లో చేసుకోండి, లేకపోతే చిన్న చిన్నగాను చేతితోటి నొక్కుకోండి. పూరీ ప్రెస్ అయితే సమానంగా బాగా వస్తాయి. ఇదిగో చూసారా ఈసారి, అదిగో మీరు ఇందులో పోసేయటమే, ఏమి వండకట్టదు ఏం కట్టదు. ఇది వండకుండా ఇలా సమానంగా సరిపోతుంది అన్నమాట. దీనికి ఇది సరిపోతుంది. అలా ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు. చూసారా సమానంగా ఎలా సరిపోయిందో అంతే. అలా అత్తేసరి అయిపోయినట్టు అయిపోతుంది ఇది చక్కగా. అంతే ఈ పప్పులు అవి వేసేసాం కదా, దీన్ని అత్తేసరి అయిపోయినట్టు ఉంటుంది. ఇది ఒక్కసారి 5 నిమిషాలు నేను దీన్ని ఏం చేస్తానంటే మూత పెడతాను. మూత పెట్టి చక్కగా మగ్గిపోతుంది. మగ్గిపోయాక ఎంత సులువుగా చేసుకోవచ్చో ఈ చెక్కలు అంత సులువుగా చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. మీరు అందరూ కూడా పిల్లలకి చక్కగా చేసి పెట్టుకుందరు. కానీ ఇది ఇలా మగ్గిపోయింది, పిండి చూసారా ఎంత మగ్గిపోయిందో. అదిగో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం స్టవ్ కట్టేసి మూత పెట్టేసుకో పక్కన పెట్టుకుందాం. దీన్ని పక్కన పెట్టుకున్నాక చల్లారాక కొంచెం చూపెడతాను. ఇది ఇప్పుడు పిండి ఎలా ఉందో ఒకసారి చూసుకుందామండి. పిండి చక్కగా చూసుకుంటే ఇది పొత్తిలా విడిపోయి ఉంటుంది. ఇది ఇలా పలచగా ఉందని ఏమో అనుకోకండి. దీన్ని మనం కొంచెం పదును చేసుకోవాలన్నమాట. వేడి మీద ఎక్కర్లేదు, చల్లారేకైనా చేసుకోవచ్చు. కంగారు పడి వేడేదో చేతులు పెట్టేయకండి, కాలిపోతాయి. ఏదో గబగబా చేసేయాలని అనుకోవద్దు. ఇదిగో ఇదంతా ఇలాగా చల్లారుతుంది. ఈ లోపల మనం ఇవి 2, 3 చేసుకునే లోపల సగని దీని మీద మన టైం వేస్ట్ అవ్వకుండా నూనె పెట్టుకుంటే చల్లారుతూ ఉంటుంది. ఆ చిట్టి చెక్కలు అసలు ఎలా చెయ్యాలి, ఎంత సులువుగా చేసుకోవచ్చు అనేవి మీకు చాలా సులువుగా చెప్తాను.
పిల్లలందరికీ చక్కగా చేసి పెట్టుకోండి, చాలా బాగుంటాయి. చిట్టి చెక్కలు చాలా బాగుంటాయండి. అందుకని ఇదిగో ఇందులో నీళ్ళు కొద్దిగా పోసి తెచ్చుకుంటాను, చేయకుండా కాలకుండాను. అయితే మేము పెద్దవాళ్ళం కదా, కొంచెం అటు ఇటుగా చేయి పెట్టి తిప్పినా మాకు భయం ఉండదు. అది వచ్చేసరి ఎలా ముద్ద అయిపోతుందో అది అలా ముద్ద అయిపోతుంది. కొంచెం వేడిగా ఉంది కాబట్టి నీళ్ళు దగ్గర పెట్టుకోండి. దగ్గర పెట్టుకుంటే మీకు భయం ఉండదు. లేకపోతే నువ్వు కాలుతాయి, పిల్లల్ని చేయమన్నా కూడా కాలుతుంది అనుకుంటారు. అది అలా ముద్ద అయిపోతుంది. మనం పెద్దవాళ్ళం కాబట్టి కొంచెం వేడి పడుతుంది, చేతికి చక్కగా వేడి పడుతుంది కాబట్టి మనకు పర్వాలా. అలాగే పిల్లలైతే చెయ్యలేరు, అందుకని అనమాట. ఇదంతా కలిపి ఓ ముద్ద కింద చేసి మీకు చేయి పెడతాను మళ్ళీ. ఇదిగో చూసారు, పిండి ముద్ద ఇలా చక్కగా అయింది. ఒకవేళ మీకు అనుమానం వచ్చి కాస్త ముద్ద అవ్వకపోతే కనుక తడిచేయి చేసుకోండి. తడిచేయి చేసుకోండి, ఏమీ అవ్వదు. ఇదేమో పూరి మిషన్ మీకు ఉంటే సరే, లేకపోతే కనుక పూరి మిషన్ లేకపోతే ఇదిగో మామూలుగా చిన్నవి చెయ్యాలండి. ఇలాగా చిన్న చెక్కలు అయితే నేను ఇలా కోసేద్దాం అనుకున్నాను. ఇలా కోసి మామూలుగా ఇలా చేసి గట్టిగా పిసికి ఇలా అంటే కోసేయచ్చు అన్నమాట. ఇదిగో ఇలా కోసుకుంటే ఇదిగో మీకు అన్నీ ఒక రకంగానే వచ్చేస్తాయి, ఒక సైజు వచ్చేస్తాయి. అలా మీకు కొంచెం విడిపోయినట్టుగాను అలా అవ్వలేదు అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటేను కొద్దిగా తడిచేయి చేసుకోండి. ఇలా పిసిగితే చక్కగా అయిపోతాయి, ఉండలు అయిపోతాయి. ఇది ఇలా పెట్టి దీన్ని ఇదిగో ఇలా ఒకే సైజు కోసుకోవచ్చు. అప్పుడు మనం ఇలా పెట్టుకుంటే విడిపోతాయి, ఒక్కోసారి విడతాయి. అంటే నూనె అది వేసాం కదా, చేతికి ఏమో అంటుకోదు. మీరు సులువుగాను ఇదిగో పిల్లల్ని కూర్చోబెట్టి ఒకే సైజు కోసి ఇచ్చేయండి. ఇలాగా కోసి ఇచ్చేస్తే వాళ్ళే చేసేస్తారు చక్కగాను. ఈ కారం చెక్కలండి, చిట్టి చెక్కలు ఎంత బాగుంటాయి. ఇవి ఇట్టే తినేయచ్చు, ఇట్టే బాగుంటాయి. పిల్లలకి వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి. మనం ఏదైనా ప్రయాణాల్లో చక్కగా చేసి పెట్టుకెళ్ళినా చాలా బాగుంటాయి. ఇదిగో మీకు కావలసిన సైజులో చక్కగా ఉండలు చేసుకోండి, ఇలాగా ఇబ్బంది లేకుండా. ఇదిగో చూసారా, 5 నిమిషాల్లో అయిపోతాయి మనకు. గట్టిగా ఇలా పిసిగేసి ఇదిగో నూనె ఉంది కదండి, నూనె ఉన్న మూలాన మనకి ఇబ్బంది ఏమి ఉండదు. అదిగో అలా అనుకుంటూ ఇదిగో సమానంగా ఉండలు చేసుకోండి. రాకపోవటం అనేది ఏది ఉండదండి. ఈ వంట ఏదైనా చేసేయచ్చు తేలిగ్గాను. ఇంకా 10 ఉండలు చేశాక మీకు మళ్ళీ నేను చూపెడతాను ఎలా నొక్కుతాను. ఇదిగో చూసారా ఉండలన్నీ ఎలా చేశాను. ఇదిగో పూరీ ప్రెస్ అండి. ఇలాంటిది మీకు లేకపోతే కనుక చేతితోటైనా నొక్కుకోవచ్చు. నేను రాస్తమాను వెయ్యి ఎందుకని దీనికి ఇలా కట్టేసాను. దీన్ని అలాగా పేపర్లు కట్టాను. చిట్టి చెక్కలండి, చాలా బాగుంటాయి ఈ చెక్కలు. మీరు చేసి పిల్లలకి పెట్టి చక్కగా మీరు ఎంత బాగుంటాయండి. అది ఇట్లా అంటే అయిపోతుంది. అది సరే ఎంత బాగా వచ్చేస్తున్నాయి దీంట్లోనూ. అది చిన్న చెక్కలు చాలా బాగా వస్తాయి. అలాగా ఇంకా బుల్లి చేసుకోవచ్చు అన్నమాట. మనం ఇంకా మైదా పిండి కానీ ఏ పిండ్లు లేవండి ఇందులోనూ, హాయిగా చేసేసుకోవచ్చు శుభ్రంగాను. చాలా బాగుంటాయి. మీరు ఆ పిండ్లు ఈ పిండ్లు అని కూడా బాధపడవలసిన పని లేదు. ఇదిగో నూనె కాగింది, వేస్తాను చూడండి ఒక్కొక్కటే. ఇదిగో ఇలాగే వేసుకుంటూ కొంచెం మీకు సమానంగా రాకపోతే కనుక ఒక నీళ్ళ తడి చేసుకునేనా చేసుకోండి, ఏమీ పర్వాలేదు. అది ఇదిగో మరీ గట్టిపడిపోయి అని బాధపడవలసిన పని లేదు. ఈ చెక్కలు చక్కగా చిన్నగా చేసుకుని చిన్నగా వేసుకుంటే బాగా వస్తాయండి. ఇవి ఏ పిండి వాడక్కర్లేదు ఇంక మీరు. ఇదిగో ఇలా ఉత్తి బియ్య పిండే ఇదిగో చూసారా ఎంత బాగా వస్తున్నాయో. చిన్న చెక్కలు. ఇంకా మనకి జబ్బు చేస్తుంది, మైదా పిండి కలిపారు, ఆ పిండి కలిపారు, ఈ పిండి కలిపారు అనే బాధ కూడా లేదన్నమాట. ఇదిగో ఇలాగా ఎన్ని పడితే అన్ని నూనె ఎంత పెట్టుకుంటే అంత
నూనెలో వేసేసుకోవచ్చు. ఇదిగో చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇదిగో పలసగాను ఇలా చేసుకోండి చక్కగా. మీరు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి వీటిలో, ఎందుకంటే మనం జిగురు కోసం ఏ మైదా పిండి వాడలేదు, ఉత్తి బియ్యం పిండి మాత్రమే వాడాం. అయ్యో పాడవుతున్నాయని మటుకు అనుకోకండి, కొంచెం చిరిగినా మళ్ళీ ఇలా చేసుకోవచ్చు, కంగారు లేదు. కానీ ఆరోగ్యకరమైన చెక్కలు ఇవి. సరే అలా తిరిగినప్పుడు ఏం చేస్తారంటే మీరు నూనె చుక్క రాసుకోండి. ఇలాగా అలా నూనె చుక్క రాసుకుంటే చెరగకుండా వచ్చేస్తాయి. అలాగే ఇవి చూడండి, నూనె చుక్క రాసుకుంటే అవి ఊడొచ్చేస్తాయి. జాగ్రత్తగా వేసుకోండి. మొక్కలు అవుతున్నాయని మటుకు బాధపడకండి. 1-2 సార్లు చెబుతున్నాను. కొంచెం మరీ పలచగా ఒత్తుకుంటే మొక్కలు అవుతాయి, కానీ మొక్కలు అవుతున్నాయని బాధపడకండి. కొంచెం దరసరిగా ఒత్తుకోండి, లేకపోతేను భయం ఏం లేదు. చాలా చిన్న చిన్న చెక్కలే మటుకే చేసుకోండి, బాగుంటాయి. ఇదిగో అలా చేసుకుని బాగా ఉత్తినే సాగిపోతాయి అన్నమాట. అందుకే చిన్నవి పెడుతున్నాను నేను. పెద్దవి చేసుకున్నా మీకు పర్వాలేదు, ఇదే ఇదిలోనూ మళ్ళీ అన్నీ చేశాక మేము వేస్తాను. ఇక చూసారా చిట్టి చిట్టి చెక్కలు ఎంత బాగా వచ్చాయను, ఎంత చక్కగా వచ్చాయో చూడండి. అయితే అందరికీ పూరీ ప్రెస్ ఉండకపోవచ్చండి, అందుకని నేను వేరే విధంగా కూడా చేపడుతున్నాను. ఇదిగో పిండి మీరు ఒకటికి ఒకటి పోసిన నీళ్ళు ఒకవేళ గట్టిగా ఉందనుకోండి, మీరు ఈ రకంగా ఇలా నొక్కితే ఇలా వేసేసుకోవడమే. ఎవరు రెండో వ్యక్తి కూడా అక్కర్లా. అయితే మనకి ఇదిగో ఇది సాఫ్ట్గా ఇలా ఉండాలి, గొగ్గుల్లా ఉండకూడదు. ఇది చూసారా చక్కగా ఎలా వచ్చేస్తున్నాయో. చిట్టి చెక్కలండి, కారం చెక్కలు ఎంత సులువుగా చేసుకోవచ్చో చూసారా. పిండి మీరు మదాయించుకోవటంలో ఉంటుంది. 4 చాలేదనుకోండి, 4 నేల చుక్కలు వేసి మదాయించేస్తే మెత్తటి ఉండలాగా అయిపోతుంది. శుభ్రంగా మీరు చక్కగా వేసుకోవచ్చు. ఎంత బాగుంటాయనండి చెక్కలు. ఇంకా మైదా పిండ్లు కానీ అవి కానీ ఏమీ లేవు. ఇది ఇలా పెట్టుకుని ఎవరిని అడగక్కర్లా, పూరి ప్రెస్ కోసం వెళ్ళక్కర్లా. ఇది చూసారా అది చిట్టి చిట్టి చెక్కలు ఎంత బాగున్నాయో చూడండి. కారం చెక్కలు. నేను ఉప్పు కారం జీలకర్రేనండి. నేను ఇంకా అల్లం పచ్చిమిరపకాయ రసాలు వేసినవి అవన్నీ నా వీడియోస్లో బోల్డ్ అని ఉన్నాయి. అని చేత మీరు ఇలాగా ఇది కూడా చేసుకుని ఈ రకంగాను ఇది ఒకసారి సులువుగా ఎలా వచ్చేస్తున్నాయో. దీనికి జిగురు లేదు రావు అని అనుకోకండి. మనం ఎప్పుడైతే పెసరపప్పు అది వేసి ఇందులో నూనె కూడా నేను కొత్త చెప్పలేదు, ఆ ఎసట్లో 2-3 చెంచాలు వేయండి సరిపోతుంది. అంతకన్నా అక్కర్లేదు. ఎక్కువ వేస్తే మళ్ళీ నూనె లాగేస్తాయి ఆ చక్కెర, అందుకని కొద్దిగా వేయండి. ఇదిగో ఇలా చక్కగా ఇలా వేయించుకోవాలి, ఈ రంగులో వేయించుకోవాలి. చూసారా మళ్ళీ ఇవన్నీ వేగాక మళ్ళీ నేను చూపెడతాను. ఇదిగోనండి మీ అందరి కోసం కరకరకరలాడే చక్కటి కారం కారం చిట్టి చిట్టి వడలు, శుభ్రంగా చిట్టి చిట్టి కారం వల్ల అన్నమాట ఇది. ఇదిగో చూసారా ఎలా ఉన్నాయో, అంత బాగుంటాయి. ఉత్తి వరిపిండేనండి. వరిపిండి ఒకటికొకటి పోసాక అలా పిసుక్కునేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటే కాస్త నీళ్ళు వచ్చి పలసం చేసి వంటలు చేసుకోండి. అదొక టిప్పు. దీంట్లో నూనె ఎక్కువ వేయకండి. ఎసట్లో వేస్తే బాగా నూనె లాగుతాయి, బాగా ఇదైపోతాయి. అదొక టిప్పు. ఏంటంటే ఇవి కారం చెక్క వాళ్ళండి, కారం వాళ్ళు ఇవి చాలా బాగుంటాయి. మీరు ఇలాగే చేసి మీ పెద్దవాళ్ళకి పెట్టి పిల్లలకి పెట్టి మీరు కూడా తిని ఆనందించండి. ఇలాంటి చిన్న చిన్న వంటలు చేసుకుని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చూసారా ఎంత ఇది వచ్చిందండి అలాగా. అది ఎంత ఉత్తి వరిపిండి అండి, ఏమీ లేదు. నేను ఏ గోధుమ పిండి కానీ వరిపిండి కూడా ఏమీ వేయలేదు. మీరందరూ ఇలాగే చేసుకుని చక్కగా తిని ఆనందించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.